ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వందనాలు నాయన. మమ్మల్ని నాయన ప్రభ వాక్యంలోకి నిలబెడుతున్నందుకు నీకు వందనములు నాయన ప్రభ. నీ సేవలో వాడుకుంటున్నందుకు నీకు ధన్యవాదములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు నాయన. ఇలాగ సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు నాయన ప్రభు. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లోక 2:14 చూద్దామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయన దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరికండి? భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? దేవునికి ఇష్టలైన మనుషులు ఎవరు? వారి అందరికీ కూడా, దేవునికి ఇష్టలైన వారందరికీ కూడా భూమి మీద సమాధానము కలుగును. ఎవరంటే దేవునికి ఇష్టమైన వారు? దేవుని భయభక్తులు కలిగిన వారు అంటే దేవునికి ఇష్టలైన మనుషులు. దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉన్నవారు. దేవుడు అంటే భక్తి కలిగిన వారే దేవునికి ఇష్టమైన మనుషులు. వారికి దేవుడు ఏం చేస్తూ సమాధానము కలుగునని చెప్పుచున్నాడు. దేవునికి ఇష్టలైన వారికి సమాధానము కలుగును. అదే ఆ మనుషులు ఎవరంటే కీర్తనలు 16:3 చూద్దామండి. కీర్తనలు 16:3. నేనెలాగుందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరండి? నేను ఎలాగ ఉందును, భూమి మీద ఉన్న భక్తులే వారు నాకు ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులు అంటే ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో, ఎవరైతే దేవునిని స్తుతిస్తారో, దేవుడు అంటే భయమును భక్తిని కలిగి ఉంటారో వారంటే దేవునికి ఇష్టము. వారికి సమాధానము కలుగును గాక అని చెప్పున్నాడు. భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పుచున్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన మనుషులముగా ఉంటున్నామా? మనము ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మన పరిశీలన చేసుకోవాలి. సామెతలు 12:22 చూద్దామండి. సామెతలు 12:22 చూద్దాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, వర్తమానులు ఆయనకి ఇష్టలు. ఎవరు? అబద్ధమాడేవారు దేవునికి ఇష్టం ఉండదు. అబద్ధము చెప్పేవారు అంటే దేవునికి ఇష్టం ఉండదు. యెహోవాకు హేయములు అంటే సత్యవార్తములు మాట్లాడేవారే దేవునికి ఇష్టమైన వారు. దేవుడు అంటే ఎవరికైతే భయం ఉంటుందో, భక్తి ఉంటుందో వారికి సమాధానము కలుగునని చెప్పుచున్నారు. దేవునికి ఇష్టమైన మనుషులు కూడా అలాంటి వారే. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైతే అబద్ధమును, ఎప్పుడైతే చెడు మాటలను మాట్లాడుతూ ఉంటామో అప్పుడు దేవునికి ఇష్టం ఉండదు. దేవుని ఎడల భయమును, భక్తిని, వినయమును, నీతిని కలిగి ఉంటే దేవునికి ఇష్టము. వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. వారిని దేవుడు ఇష్టపడతానని చెప్పుచున్నాడు. భూమి మీద ఉన్న భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పుచున్నాడు. ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా? మనము ఎలా ఉంటున్నాము? మనము ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సత్యవార్తలు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సత్యవార్తలు అని చెప్పుచున్నాడు. మనము సత్యంగా ఉంటున్నామా? దేవుని ఎడల మనం సత్యమునే మాట్లాడుతున్నామా? మనము హెబ్రీలకు 11:6 చూద్దామని. మనం సత్యమును మాట్లాడుతున్నామా? ఏమి మాట్లాడుతున్నాము? దేవుని యందు మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల మనము సత్యమునే మాట్లాడాలి. హెబ్రీ 11:6 చూద్దామని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏంటదండి? దేవునికి విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. అది దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏంటండి? దేవుడు ఉన్నాడని, దేవునికి నమ్ముకున్న వారికి
మేలులు కలుగుతాయని, ఆయనకి విశ్వాసము లేకుండా మనము ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన ఎడల మన విశ్వాసమును, నమ్మకమును, దయను, కనికరమును కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. ఏంటది? ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పుచున్నాడు. మనము దేవుని ఎడల విశ్వాసమును, నమ్మకమును ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. దేవుడంటే మనము దేవునికి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం అని చెప్పుచున్నాడు. ఎవరును దేవునికి ఇష్టలు ఆయన యందు భయభక్తులు గలవారును, సత్యవార్తలను ఆయనకు ఇష్టలు, సత్యవర్తమానులను ఆయనకి ఇష్టలు, విశ్వాసము గలవారును ఆయనకి ఇష్టలు. ఇవన్నీ కూడా చేయటం మనకి ఎంతో ధన్యతకరము, మనకి సమాధానమును. దేవునికి ఇష్టడై ఉంటే మనం ఎంతో ధన్యత పొందిన వారమే కదండి. దేవునికి ఇష్టడై ఉండటం మనకి ఎంతో మేలు, సమాధానమును, ప్రతిదీ కూడా మనకి దేవుడు దయచేస్తానని చెప్పుచున్నాడు. దేవునికి ఇష్టడై ఉంటే, దేవునికి ఇష్టడై ఉండాలంటే భయమును కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి, వర్తమానమును కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ఈ రోజులో పండుగ దినాలు చేసుకుంటున్నామంటే అది దేవుని దయ మాత్రమే. యేసు పుట్టుక ద్వారా మనము ఎన్నో మనము కలిగి ఉన్నాము. నిత్య జీవమునకు కూడా అనేక బహుమతులతో బట్టి సంతోషంగా ఈ రోజుల్లో దేవుని పుట్టినరోజు చేసుకుంటున్నామంటే ఆయనకి ఇష్టలై ఉన్నాము కాబట్టే, భూమి మీద మనకి సమాధానము కలిగినది కాబట్టే దేవునిని మనము ఆరాధించటం ద్వారానే మనం ఈ పండుగ దినాల్లో దేవునికి పండుగ చేసుకుంటున్నాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు, సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం, కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. విశ్వాసం కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు నాయన ప్రభా. అనారోగ్యం తీసివేసి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు నాయన ప్రభా. జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో వ్యాధి బాధలతో బాధపడుచున్నారు ప్రభా. వారు వ్యాధులను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు అసాధ్యము కానిదంటూ ఏదీ లేదు నాయన ప్రభా. వారికి అసాధ్యం కానిది ఏది లేదు ప్రభా. అసాధ్యమైనది కూడా సాధ్యం చేయగలిగే దయను, కనికరమును కలిగిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం. విధవరాలని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని ప్రభు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డల్ని, హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని, అనాథులను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్తో చాలామంది బాధపడుచున్నారు ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్ ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు, వారు అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సంవత్సరములు గడుచుచున్నావు కానీ మా హృదయములు మారట్లేదు నైనా ప్రభ. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. ఒక సంవత్సరము గడిచిపోతున్నది కానీ మా హృదయంలో అయితే ప్రభ మారు మనసు అనేది లేదు నైనా ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము శోధన నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.